నా పేరు రౌత్ కృష్ణవేణి నాయుడు, జనసేన పార్టీ మెరకముడద మండల అధ్యక్షురాలిని. ముఖ్యంగా ఒక చిన్న విషయం, నిన్న 11 మంది శాసనసభ్యులతో అసెంబ్లీకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు 11 నిమిషాలు కూడా ఉండకుండా బయటకు వచ్చేసి ఏదో ఘనత సాధించామన్నట్లు మా బొత్స సత్యనారాయణ గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వాల గురించి ఆయన ఏదో పెద్ద మాటలు మాట్లాడారు, ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి అనేది. సంతోషం సార్, దాన్ని మేము ఏకీభవిస్తాము. కానీ విద్యార్థుల గురించి, గ్రూప్ 2 విద్యార్థుల గురించి మాట్లాడడం అనేది చాలా బాధ అనిపించింది. అందుకోసమే మీ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఆ విద్యార్థుల బాధకు కానీ, ఈరోజు నిరసనకు కానీ వైసీపీ ప్రభుత్వమే ముఖ్యంగా బాధ్యత వహించాలి. మీరు చేసిన తప్పిదం వల్లనే ఈరోజు పిల్లలు వచ్చి, విద్యార్థులందరూ వచ్చి రోడ్ల మీద కూర్చొని నిరసన చేసే ఒక దుస్థితికి తీసుకొచ్చిన ఘనత మీదే సార్. ఎందుకంటే తొలి వచ్చిన నోటిఫికేషన్స్ ఏదైతే ఉందో, మీ ప్రభుత్వంలో వచ్చిన 17లో వచ్చిన నోటిఫికేషను చాలా భారీగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. 986 ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చారు. సఫలంగా చక్కగా జరిగింది. చాలామంది అందులో ఉత్తీర్ణులు అయ్యారు. చాలా సంతోషకరంగా అయింది. ఆయన చేసింది ఏదో కాకుండా మేము చాలా పెద్దగా భారీగా మేము స్టూడెంట్స్కి న్యాయం చేస్తామనే విధంగా పబ్లిసిటీ చేసుకొని నోటిఫికేషన్ ఇచ్చారు సార్. 23 అంతకుముందు వచ్చిన ప్రభుత్వం 19లో వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో కేవలం 36 ఉద్యోగ నోటిఫికేషన్ రాష్ట్రం మొత్తానికి ఇచ్చారు. దేశ చరిత్రలోనే వినలేనంత దారుణంగా ఎక్కడా లేదు 36 ఉద్యోగ నోటిఫికేషన్లు. దానికి కదా మీరు చేసింది అన్యాయం అని చెప్పేసి ప్రజలందరూ, స్టూడెంట్స్ అందరూ, చదువుకున్న వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తూ వాళ్ళ బాధను వ్యక్తం చేసిన తర్వాత కొంచెం ఆలోచించి మళ్ళీ 23లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. 900 ఉద్యోగాలు ఎన్నో నోటిఫికేషన్ ఇచ్చారు. చాలా సంతోషం. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఎంత ఆ ఆనందాన్ని ఎంతసేపు ఉండకన్నా రాష్ట్ర విధానాన్ని తీసుకొచ్చి అందులో తప్పిదం చేశారు. ఆ విభజన కరెక్ట్గా లేకపోవడం వలన మళ్ళీ విద్యార్థుల్లో కలత చెందడం, మళ్ళీ ఏంటి అన్యాయం జరిగింది, ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఈ వర్గీకరణ అనేది తేడా చేయడం వల్లనే ఇదంతా కూడా వాళ్ళు రోడ్ల మీదకి రావడం జరిగింది. వాళ్ళు వస్తూ ఏదో చేసిన, మీరు చేసిన తప్పిదాన్ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద రుద్దడం అనేది చాలా బాధాకరం. వాళ్ళు నోటిఫికేషన్ చేసుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, విద్యాశాఖ మంత్రి గారికి కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అందరికీ కూడా స్టూడెంట్స్ వెళ్ళి వింతపత్రాలు ఇచ్చారు. దానికి వాళ్ళు సానుకూలంగా స్పందిస్తూ మీకు న్యాయం చేస్తాము, ఎగ్జామినేషన్ జరిపిన తర్వాత ఇదంతా విభజనలో మీకు అంతా న్యాయం చేసిన తర్వాతే మీకు రిలీజ్ చేస్తాము మీ రిజల్ట్లు అని చెప్పారు. దాన్ని వాళ్ళు కూడా సమ్మతిస్తూ ప్రశాంతంగా చదువుకుంటున్నారు. చదువుకున్న విద్యార్థుల్లో కొంతమందిని మళ్ళీ రెచ్చగొడతా వాళ్ళకి మీకు ఏదో అన్యాయం జరిగిందని చెప్పేసి రోడ్ల మీద తీసుకొచ్చి దీన్ని కూడా రాజకీయం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. చేస్తూ ఎగ్జామినేషన్కి ఒక్క రోజు ముందు ఎగ్జామినేషన్కి వీళ్ళందరినీ రెచ్చగొట్టి మీకు ఏదో అన్యాయం జరిగింది, ఎగ్జామినేషన్ ఆపాలి అని చెప్పేసి చేశారు. దీనికేమో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది అన్నట్లు దీన్ని ప్రొజెక్ట్ చేశారు. ఇది కాదు, ఆల్రెడీ ఎగ్జామినేషన్ అంతా ప్యాటర్న్ అంతా రెడీ అయిపోయింది. ఎగ్జామినేషన్ సెంటర్కి పేపర్లు వెళ్ళిపోయినాయి. ఏపీ ప్రీఎస్ అనేది చాలా నీట్గా, పద్ధతిగా వాళ్ళ రూల్స్కి కరెక్ట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోయారు. ఇలాంటి టైంలో దీన్ని రాజకీయం చేసింది మీరు కదా. మీరు చేసిన రాజకీయాన్ని, మీరు చేసిన తప్పుల్ని కూటమి ప్రభుత్వం మీద రుద్దడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోవాలి. మీరు ఏం చేయాలంటే స్టూడెంట్స్ మీద మీరు రాజకీయం చేయకూడదు. మీరు ప్రజల కోసం ఏం చేయాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏం చేయాలి, మీరు మళ్ళీ ఎలాగైతే మళ్ళీ రాజకీయంలోకి రావాలని దాని గురించి మీరు మీ గొంతును అనేది అసెంబ్లీలో వినిపించాలి తప్ప మీరు ఉతుకే బయటకు వచ్చేసి మీడియా సమావేశాలు పెట్టి స్టూడెంట్స్ని రాజకీయంగా రుద్దడం అనేది చాలా బాధాకరం. ఇది ఇక్కడితో ఈ రాజకీయాన్ని ఆపండి. మీరు ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచించండి. ప్రతిపక్షవాదం అనేది అదే వస్తుంది. మీరు ఎవరిని అడుక్కోకండి సార్, దయచేసి. చాలా చిన్నతనంగా అనిపిస్తుంది. మీ విలువలు మీరు తగ్గించుకున్నట్లు అవుతుంది. కాబట్టి మిమ్మల్ని అదే విన్నవించుకుంటున్నాము. జై జనసేన.